హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చావు? బర్త్డే పార్టీకి వచ్చినావు? బర్త్డే పార్టీ మా వదిన వాళ్ళ మన్వంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మన పాస్ట్ వీడియోస్ అన్నీ బాగా ఆదరిస్తున్నందుకు. అండ్ మీ అందరికీ ఈ వీడియోలో ఒక రిసార్ట్ గురించి చెప్పాలనుకున్నాను అనమాట. నాకు యాక్చువల్గా వీడియో తీయాలి అనే ఇంటెన్షన్ లేకపోయి ఉండే, బట్ మా మమ్మీ రిసార్ట్ కదా ఒకసారి తీసుకో, చాలా బాగుంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించు అని చెప్పేసాను ఉండే. అది శోభా రిసార్ట్ అనమాట. మాకు తెలిసిన వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అండ్ నాకు కొన్ని యూనిక్గా అనిపించింది. లైక్ ఫస్ట్ బర్త్డే పార్టీస్కి అయితే నేను చాలా వెళ్ళాను. ఇలా రిసార్ట్లో చేయడం కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట. నేను మ్యారేజెస్ చూశాను రిసార్ట్లో, బట్ ఇలా బర్త్డే పార్టీస్ అయితే ఫస్ట్ టైం. మామూలుగా ఇంట్లో చేసుకుంటారు లేదా ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. అండ్ రిసార్ట్లో ప్లాన్ చేశారు. మీడియం సైజ్ హాల్ ఉంది అండ్ చాలా డీసెంట్గా కూడా ఉందన్నమాట. మాకు చాలా బాగా నచ్చింది చూడగానే. అంబియన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. రెగ్యులర్ ఫంక్షన్ హాల్స్ ఆర్ బ్యాంకెట్ హాల్స్తో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బాగుంది. అండ్ బాబు ఇంట్రడక్షన్ కూడా వాళ్ళు డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు. చాలా బాగుంది అనమాట. బర్త్డే బాయ్ అయితే భలే క్యూట్గా ఉన్నాడు అండ్ బర్త్డే కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారనమాట. సో చిన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే చాలా మంది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. అంత క్రౌడ్ని ఫస్ట్ టైం చూసినప్పుడు లేదా డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటాం కదా ఫంక్షన్లో. సో వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. బట్ ఈ బాబాలా కాదు, ఎంత క్యూట్గా సపోర్ట్ చేశాడు. అసలు ఉండడం కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అండ్ క్యూట్ పనులు చేస్తుండే అనమాట. మస్తు క్యూట్ అనిపించింది ఆ బాబుని చూస్తే. అండ్ నో డిస్టీ ప్లీజ్. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా చాలా డీసెంట్గా జరిగింది. ఫొటోస్ సెక్షన్ కానీ, లేకపోతే ఫుడ్ సెక్షన్ కానీ, లేకపోతే అంబియన్స్ ఎంజాయ్ చేయడము, లేకపోతే వాళ్ళు గేమ్స్ పెట్టిన గేమ్స్ని ఎంజాయ్ చేయడము, యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుండే. మామూలుగా బర్త్డే పార్టీస్ అంటే ఈ మధ్య మ్యాజిక్ షోస్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉండేగా యాక్టివిటీస్ పెడతారు కదా. బట్ వీళ్ళు పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేసేలాగా పెట్టారనమాట. అందులో ఒకటి ఇలా స్టిక్ డ్రాపింగ్. సో స్టిక్స్ డ్రాప్ అవుతూ ఉంటే మనం క్యాచ్ చేయాలి. లైక్ మేము 2-3 టైమ్స్ ట్రై చేసాం. భలే అనిపించుండే. అవి జస్ట్ ఇలా పట్టుకున్నట్టే అనిపిస్తే జారిపోతే చేతిలో నుండి. చాలా బాగుండే అనమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడైతే మేము కంటిన్యూస్గా 2-3 టైమ్స్ ఆడుతూనే ఉన్నాం. మా డాడీ ఇలా ట్రై చేశారు ఫస్ట్ టైం అయితే. సమ్హౌ ఒక 2 or 3 క్యాచ్ చేయగలిగారు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసేది అంబియన్స్. అండ్ ఫుడ్ పార్ట్కి వస్తే మాత్రం నెంబర్ 1 అండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత యాక్చువల్ హైదరాబాద్ బిర్యానీ తిన్నాను అనే ఫీలింగ్ వచ్చాయన్నమాట. జస్ట్ బిర్యానీ అనే కాదు, మిగతా వెరైటీస్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ శ్రావణ మాసం, వెజ్ అండ్ నాన్ వెజ్ 2 అరేంజ్ చేశారనమాట. చాలా బాగుండే ఫుడ్ అయితే. నేను చెప్పాను కదా యాక్టివిటీస్, అందులో ఈ యాక్టివిటీ కూడా ఒకటి. అండ్ కిడ్స్ నవ్ డేస్ ఆర్ వెరీ టాలెంటెడ్. చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి డాన్స్ చేయడం. సో షేకీ సాంగ్ మీద చేస్తుంది అనమాట. అందుకే నేను క్యాప్చర్ చేశాను. ఇది ఒక స్మాల్ వీడియో అండి. లైక్ మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాము. మీ అందరికీ చూపించాలనుకొని అక్కడక్కడ షార్ట్స్ తీసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.